హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ కోర్స్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఫర్ బిగినర్స్ అన్నమాట ఇది. సో క్లియర్‌గా మీకు చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా. ఇది ఓన్లీ ఫర్ బిగినర్స్ అన్నమాట. ఎందుకంటే అడుగుతున్నారు ఇంకా కొంచెం డీప్‌గా చెప్పొచ్చు కదా అని. అలా ఏం లేదు. ఇది జస్ట్ ఫర్ బిగినర్స్ అంటే కొత్తగా డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్‌లోకి ఎవరు వస్తున్నారో వాళ్ళ కోసమే అన్నమాట ఈ సిరీస్. ఇది పార్ట్ నంబర్ 4 ఆల్రెడీ మనం ఒక 3 పార్ట్స్ అనేది కంప్లీట్ చేసాం. మీరు అవి చూసి ఉండకపోతే డిస్క్రిప్షన్‌లో ప్లేలిస్ట్ లింక్ ఇస్తా. చెక్ చేయండి. లేకపోతే మన ఛానెల్‌లో ప్లేలిస్ట్‌లో ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. అండ్ నా పేరు మనీష్. మీరు కానీ ఛానల్ ఫస్ట్ విజిట్ చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి. స్కిప్ చేయొద్దు అక్కడ. మీరు బిగినర్ అయితే బాగా యూజ్ అవుతుందనమాట. సో, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా! కోర్స్ ఎజెండా. ఈ కోర్స్ ఎజెండా గురించి మనం ఆల్రెడీ ఫస్ట్ పార్ట్‌లో మాట్లాడుకున్నాం. బట్ ప్రతి పార్ట్ మీకు చెప్తున్నా. మనం 3 పార్ట్స్ కంప్లీట్ చేసాం కదా! అవేంటంటే వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్, బెనిఫిట్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ వాట్ ఈస్ ఎస్‌ఈఓ. ఈ 3 పాయింట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. టోటల్ దీంట్లో 13 పాయింట్స్ ఉన్నాయి. అంటే 13 పార్ట్స్ వస్తాయన్నమాట మన వీడియోస్ కూడా. సో, ఈరోజు వీడియోలో మనం సోషల్ మీడియా మార్కెటింగ్ గురించి మాట్లాడుకుందాం. ఈజీగా, సింపుల్‌గా ఒక బిగినర్‌కి అర్థమైనట్టు క్లియర్‌గా చెప్పేస్తా. స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు పార్ట్ 4 వాట్ ఈజ్ ఎస్ఎంఎం. ఎస్ఎంఎం అంటే సోషల్ మీడియా మార్కెటింగ్. జస్ట్ ఆ డెఫినిషన్ అనమాట. నెక్స్ట్ కిందకి వెళ్తే వాట్ ఈజ్ ఎస్ఎంఎం అని మీకు ఒక డెఫినిషన్ ఇచ్చా. చదువుతా. తర్వాత మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. Social media marketing is the use of social media platforms like Instagram, Facebook, Twitter, LinkedIn, and others to promote products, services, or brands. It involves creating and sharing content such as posts, stories, videos to engage with an audience, build brands awareness, drive website traffic, and generate leads or sales. See, సింపుల్‌గా చెప్పాలంటే ఈ సోషల్ మీడియా మార్కెటింగ్ అనేది మీ బ్రాండ్ అవ్వచ్చు. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అవ్వచ్చు, లేకపోతే సర్వీస్ బేస్డ్ కంపెనీ అవ్వచ్చు, లేకపోతే పర్సనల్ బ్రాండ్ అయినా సరే. ఏదైనా సరే ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అంటే ఫేస్‌బుక్ అని, ట్విట్టర్ అని, లింక్డ్ఇన్ అని ఇలాంటి మల్టిపుల్ ప్లాట్‌ఫామ్స్‌ని యూజ్ చేసుకొని మీ బిజినెస్ గురించి మనీ పెట్టి లేకపోతే మనీ పెట్టకుండా ఆర్గానిక్‌గా గ్రో అయ్యి ఎలా అయితే మనం లీడ్స్ జనరేట్ చేసుకుంటామో ఆ ప్రాసెస్‌ని ఈ సోషల్ మీడియా మార్కెటింగ్‌లో చేస్తామనమాట. దిస్ హోల్ ప్రాసెస్ ఈస్ నథింగ్ బట్ సోషల్ మీడియా మార్కెటింగ్ ఆఫ్ యువర్ బిజినెస్. అర్థమైంది కదా! ఇక్కడ మీకు కొన్ని ప్లాట్‌ఫామ్స్ మెన్షన్ చేశా. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, లింక్డ్ఇన్, ఎక్స్ అంటే ట్విట్టర్, ఇంకా పింట్రెస్ట్, క్వోరా ఈ ప్లాట్‌ఫామ్స్‌లో మనం యాడ్స్ అనేవి రన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు టూల్స్ కూడా చెప్పా చూడండి. సమ్ సోషల్ మీడియా మార్కెటింగ్ రిలేటెడ్ టూల్స్ అని. మెటా యాడ్స్, లింక్డ్ఇన్ యాడ్స్, ట్విట్టర్ యాడ్స్, పింట్రెస్ట్ యాడ్స్, క్వోరా యాడ్స్. దేనికి దానికి సెపరేట్‌గా ఉంటుంది. బట్ మెటా అనేది లైక్ ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ సేమ్ కాబట్టి రెండిటికి ఒకటే ప్లాట్‌ఫామ్ అన్నమాట. ఈ మెటా యాడ్స్ ప్లాట్‌ఫామ్ రన్ చేస్తే ఐదర్ మనం ఇన్‌స్టాగ్రామ్‌లో యాడ్స్ రన్ చేసుకోవచ్చు, లేకపోతే ఫేస్‌బుక్‌లో రన్ చేసుకోవచ్చు, లేకపోతే 2 కలిపి కూడా రన్ చేసుకోవచ్చు. అర్థమైందా? మీరు నార్మల్‌గా ఈ సోషల్ మీడియా మార్కెటింగ్ ఫీల్డ్‌లోకొస్తే ఈ ప్లాట్‌ఫామ్స్ అన్నీ నేర్చుకోవాలన్నమాట. అర్థమైందా? మీరు ఎక్కువగా ఈ మెటా యాడ్స్‌ని ఎక్కువగా వింటుంటారు. ఎక్కువగా ఈ మెటా యాడ్సే యూజ్ చేస్తుంటారు. బట్ ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్ అనేవి మాక్సిమం ఈ లింక్డ్ఇన్, ట్విట్టర్‌కి వెళ్ళిపోతుంటాయి. మెటా యాడ్స్ అనేది లైక్ అన్నీ యూజ్ చేస్తుంటాయి. స్మాల్ బిజినెస్ ఓనర్స్ నుంచి లైక్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ వరకు అందరూ యూజ్ చేస్తుంటారు. సో, దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆల్ ద ప్లాట్‌ఫామ్స్. ఏ ప్లాట్‌ఫామ్‌కి ఆ ప్లాట్‌ఫామ్ సెపరేట్‌గా ఒక ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయన్నమాట. మెటా యాడ్స్ మేనేజర్ అని, లింక్డ్ఇన్ యాడ్స్ మేనేజర్ అని, ట్విట్టర్ యాడ్స్ అని, పింట్రెస్ట్ అని, క్వోరా అని. సో, దేనికి అది సెపరేట్. అందులో చాలా ఆప్షన్స్ ఉంటాయి. అవన్నీ మీరు క్లియర్‌గా తెలుసుకోవాలి. అవన్నీ క్లియర్‌గా తెలుసుకోవాలంటే సోషల్ మీడియా మార్కెటింగ్ కోర్స్ ఉంటుందన్నమాట. మీరు ఆన్‌లైన్‌లో చూడొచ్చు. లేకపోతే బయట ఇన్‌స్టిట్యూట్స్‌లో నేర్చుకోవచ్చు. ఈ సోషల్ మీడియా మార్కెటింగ్ కోర్స్‌లో ఇవన్నీ మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అర్థమైందా? మీకు సింపుల్‌గా ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. మెటా యాడ్స్ మేనేజర్ అంటే నేను ఇక్కడ ఇన్‌స్టాగ్రామ్ చూపిస్తాను. ఎందుకంటే నా దగ్గర ఫేస్‌బుక్ అకౌంట్ లేదు. నేను ఫేస్‌బుక్ యూజ్ చేయట్లేదు ప్రెజెంట్ అయితే. ఈ యశోద హాస్పిటల్స్ అని ఉంది ఇక్కడ. మీరు ఇక్కడ క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే ఒకసారి వీడియోని పాజ్ చేసి చూడండి కనిపించకపోతే స్పాన్సర్డ్ అని ఉంది. అలానే ఇది కూడా నెట్‌ఫ్లిక్స్ కూడా ఇదొక యాడ్. ఇందులో వస్తుంది స్టోరీస్‌లో. ఇది రీల్స్‌లో వస్తుంది. ఫోటోషాప్ ఇది కూడా యాడ్. కిందన చూడొచ్చు స్పాన్సర్డ్. ఇలా మీకు ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్‌ఫామ్‌లో యాడ్స్ అనేవి కనిపిస్తుంటాయి. ఇది అందరికి తెలిసే ఉంటది. అందరూ చూసే ఉంటారు. కొత్తగా బిగినర్స్‌కి అయితే అర్థం కాదు కానీ లైక్ మాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది ఈ విషయం. ఈ డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నాయని బ్రాండ్స్. ఇది మెటా యాడ్స్ మేనేజర్. అంటే మన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో కూడా ఇలానే కనిపిస్తుంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి లింక్డ్ఇన్. లింక్డ్ఇన్‌లో కూడా మీకు యాడ్స్ కనిపిస్తుంటాయి. చూడండి కొంచెం మంచి కంపెనీస్ కనిపిస్తుంటాయి. ఆల్రెడీ కొంచెం గ్రో అయినవి. ప్రమోటెడ్ అని కనిపిస్తుంది చూడండి ఇక్కడ. ప్రమోటెడ్. ఇక్కడ కూడా ప్రమోటెడ్. అంటే ఇవి యాడ్స్ అన్నమాట. అర్థమైందా? అలానే సేమ్ ట్విట్టర్. ట్విట్టర్‌లో కూడా ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్సే. ఈ ఐసీఐసీఐ బ్యాంక్, అమెజాన్ ఇక్కడ ఐసీఐసీఐ బ్యాంక్ అంటే రైట్ సైడ్ కార్నర్‌లో చూడండి యాడ్ అని ఉంది. ఇక్కడ కూడా చూడండి యాడ్ అని ఉంది. సో, ఇలా డిఫరెంట్ ప్లాట్‌ఫామ్స్‌లో మీరు యాడ్స్ అనేది రన్ చేసుకోవచ్చు. ఇది పింట్రెస్ట్. పింట్రెస్ట్ అనేది నేను సెర్చ్ చేశా. గ్యాడ్జెట్స్ అని సెర్చ్ చేశా. ఈ యూఐ అనేది పింట్రెస్ట్ అనమాట. నేను ఇక్కడ పింట్రెస్ట్ లోగోతో స్క్రీన్‌షాట్ తీయడం మర్చిపోయా. మీకు తెలిసి ఉంటుంది. గ్యాడ్జెట్స్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ మీకు క్లియర్‌గా చూడొచ్చు.
స్పాన్సర్డ్ అని ఉంది. యాపిల్ యాడ్ అనేది వస్తుంది. అర్థమైందా? ఇలా కూడా మీరు పింట్రెస్ట్ కూడా యాడ్స్ అనేవి రన్ చేసుకోవచ్చు. క్వోరా అనేది కూడా ఒక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లాంటిదే. ఎందుకంటే ఒక కమ్యూనిటీ ఎంగేజ్ అవుతుంటే ఒక ప్లాట్‌ఫామ్‌లో దాన్ని సోషల్ మీడియా అంటుంటారు. సో, అందుకు నేను క్వోరాని కూడా ఇంక్లూడ్ చేసి మీకు చెప్తున్నా. స్పాన్సర్డ్ బై అని ఇక్కడ మీరు క్లియర్‌గా చూడండి. అండ్ ఇక్కడ కూడా స్పాన్సర్డ్ బై అమెజాన్ వెబ్ సర్వీసెస్. సో, ఇలా మల్టిపుల్ ప్లాట్‌ఫామ్స్‌లో మన బిజినెస్ గురించి లేదా మన పర్సనల్ బ్రాండ్ గురించి ఏదైనా సరే ఈ ప్లాట్‌ఫామ్స్‌లో యూజ్ చేసుకొని యాడ్స్ రన్ చేసుకోవడాన్ని సోషల్ మీడియా మార్కెటింగ్ అంటారు. అండ్ మీకొక డౌట్ వస్తుంది. ఇప్పుడు ఈ మెటా యాడ్స్ ఉంది, లింక్డ్ఇన్ యాడ్స్ ఉంది, ట్విట్టర్ యాడ్స్, పింట్రెస్ట్ యాడ్స్, క్వోరా యాడ్స్ ఇలా మల్టిపుల్ ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి కదా! మల్టిపుల్ టూల్స్. ఆ టూల్స్ నేర్చుకుంటే సరిపోతుందా? నాకు సోషల్ మీడియా మార్కెటింగ్ వచ్చేస్తుంది అనుకుంటే అది రాంగ్ అనమాట. టూల్స్ నేర్చుకుని మీరు రెడీగా ఉండి తర్వాత బిజినెసెస్ వస్తాయి కదా! ఐ మీన్ మీకు క్లయింట్ వస్తే ఒక బిజినెస్ వచ్చిందంటే మీరు ఆ బిజినెస్‌ని పర్టిక్యులర్‌గా నీట్‌గా స్టడీ చేయాలి. అంటే ప్రీవియస్‌గా వాళ్ళ సేల్స్ ఎలా ఉన్నాయి? ఒకవేళ కొత్త కంపెనీ అయితే అసలు వాళ్ళ టార్గెట్ ఆడియన్స్ ఎవరు? ఏ లొకేషన్ టార్గెట్ చేద్దాం అనుకుంటున్నారు? లేకపోతే వాళ్ళ ఏజ్ గ్రూప్ ఎవరు? మెన్నా? వుమెనా? లైక్ అన్నీ మీకు తెలియాలి. అది ప్రీమియం బ్రాండా? లేకపోతే ఒక మిడిల్ క్లాస్‌కి సెట్ అయ్యే బ్రాండా? అన్నీ మీకు తెలిసిన తర్వాత మీరు ఈ ప్లాట్‌ఫామ్స్‌లో దేనికి సూట్ అవుతుందో ఆ ప్లాట్‌ఫామ్ సెలెక్ట్ చేసుకొని యాడ్స్ అనేవి రన్ చేయాలన్నమాట. అర్థమైంది కదా! మాక్సిమం మనం ఎక్కువగా మెటా యాడ్స్ వింటుంటాం. మెటా యాడ్స్‌లో అయితే చిన్న బిజినెస్ నుంచి పెద్ద బిజినెస్ వరకు అన్నీ రన్ అవుతుంటాయి. కానీ ఈ ప్లాట్‌ఫామ్స్‌లో అలా కాదు. కొంచెం పెద్దగా కనిపిస్తుంటాయి అన్నమాట. కొంచెం పెద్దవి కాదు, చాలా పెద్దవి కూడా ఉంటుంటాయి. మీకు చూపించా కదా! ఐసీఐసీఐ బ్యాంక్, ఇంకా ఈ యూనిలివర్, అమెజాన్. సో, ఇలా అమెజాన్ వెబ్ సర్వీసెస్, యాపిల్, ఈ గ్యాడ్జెట్స్ ఐ మీన్ పింట్రెస్ట్‌లో. సో, ఇలా మల్టిపుల్ ప్లాట్‌ఫామ్స్‌లో, మల్టిపుల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో మీరు యాడ్స్‌ని రన్ చేసుకోవడం నథింగ్ బట్ ఈ సోషల్ మీడియా మార్కెటింగ్. అర్థమైందా క్లియర్‌గా? మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా చూడండి లాస్ట్ టైమ్ అనమాట. ఇక్కడ ఈ ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి. 6 ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి. ఈ 6 ప్లాట్‌ఫామ్స్ 5 ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి. ఈ 5 ప్లాట్‌ఫామ్స్ మీరు టూల్స్ అవి. అవి నేర్చుకోవాలి. అందులో మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ టైమ్ చూస్తే ఏం అర్థం కాదు. నిజంగా చెప్తున్నా ఏం అర్థం కాదు. మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ప్రతి ఆప్షన్ గురించి తెలుసుకొని ప్రాపర్‌గా టూల్ గురించి నేర్చుకున్న తర్వాత మీ దగ్గరికి ఒక క్లయింట్ వస్తే అంటే మీకు ఫ్రీలాన్సర్‌గా వర్క్ చేస్తే మీ దగ్గరికి ఒక క్లయింట్ వస్తే ఆ బిజినెస్ ఏంటి? వాళ్ళ బిజినెస్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి అసలా అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకా? లేకపోతే రిచ్ పీపుల్‌కా? లైక్ ఇవన్నీ మీరు స్టడీ చేసి మీరు ఒక ప్లాన్ వేసుకొని, ఆ ప్లాన్ మీరు మీ క్లయింట్స్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేసి అంటే అర్థమైనట్టు మరీ డీప్‌గా చెప్తే వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ నాలెడ్జ్ ఉండదు కదా! సో, బేసిక్‌గా వాళ్ళకి అర్థమైనట్టు చెప్పి మీరు మెటా యాడ్సా లేకపోతే ఏదో ఒక ప్లాట్‌ఫామ్ మీకు ఆ బిజినెస్‌కి ఏది సూట్ అవుతుందో ఆ ప్లాట్‌ఫామ్స్‌ని సెలెక్ట్ చేసుకొని పర్ఫెక్ట్‌గా యాడ్ క్యాంపెయిన్ అనేది రన్ చేయాలన్నమాట. దిస్ ఈస్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ సోషల్ మీడియా మార్కెటింగ్. నేను సింపుల్‌గా చెప్పా. మీకు ఇక్కడ టూల్స్ ఏం చూపించట్లేదు. ఎందుకంటే మల్టిపుల్ రూల్స్ ఉంటాయి. అవన్నీ చెప్తే మీకు యాస్ ఎ బిగినర్‌గా అయితే అర్థమే కాదు. మొత్తం టూల్ మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. పైపైన చెప్పేస్తే అస్సలు అర్థం కాదు. కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. డన్. డన్. ఇది లాస్ట్ ఐ మీన్ స్లైడ్ మా పీపీటీలో. మీకేమైనా క్వెషన్స్ ఉంటే అడగండి. కామెంట్ చేయండి. నేను ప్రతి క్వెషన్‌కి అయితే ఆన్సర్ ఇస్తా. ఐ మీన్ ప్రతి రిప్లై ఇస్తా. ప్రతి కామెంట్‌కి అయితే రిప్లై ఇస్తానన్నమాట. అర్థమైంది కదా! సో, ఏమైనా క్వెషన్స్ ఉంటే లేకపోతే మీరు నాకేమైనా సజెస్ట్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లైక్ వ్యూస్ వస్తున్నాయి. చూస్తున్నారు. లైక్ చేస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. మీరు గాని ఫస్ట్ టైమ్ ఛానల్ చూస్తుంటే మన ఛానల్‌లో డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ కంటెంట్ ఉంటుందన్నమాట ప్రెజెంట్. ఫ్యూచర్‌లో ఇంకా గ్రాఫిక్ డిజైనింగ్, వీడియో ఎడిటింగ్ సో, వీటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఓన్లీ క్రియేటివ్ ఫీల్డ్ ఇంకేం చెప్పననమాట. సో, మాక్సిమం డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ కెరియర్స్ ఉంటాయి చూసారా? అవన్నీ ఛానల్‌లో మాట్లాడుకుంటాం. మీరు కానీ ఫస్ట్ టైమ్ మన ఛానల్ విజిట్ చేసుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోద్దు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ రిక్వెస్ట్ అనుకోండి. అండ్ వీడియోని ఇప్పటి వరకు చూసుంటే చాలా థాంక్స్. లైక్ చేయండి వీడియో నచ్చుంటే. అండ్ చెప్పా కదా! డౌట్స్ ఉంటే లేకపోతే మీకేమైనా సజెషన్స్ నాకు ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయండి. డన్. డన్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం పార్ట్ 5 మాట్లాడుకుందాం. ఇది పార్ట్ 4 అనమాట. టోటల్ 13 పార్ట్స్ వస్తాయి. పార్ట్ 5 నెక్స్ట్ వీడియో ఉంటుంది. డన్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బై.